హలో వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈరోజు మనతో ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే రవి గారు. సార్, గత కొద్ది రోజులుగా అల్లు అర్జున్ ఇష్యూ జరుగుతూనే ఉంది. అది అసెంబ్లీలో కూడా ఒక చర్చించడం జరిగింది. దానిపై అక్బరుద్దీన్ ఓవైసీ ఘాటుగా స్పందించాడు ఈ ఇష్యూపై. దానికి కౌంటర్గా రేవంత్ రెడ్డి కూడా ఫైర్ అయిపోయాడు. అసలు ఏం జరుగుతుంది సార్? ఈ ఇష్యూ ఏంటి మీ విశ్లేషణలో వినాలనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆ మ్యాటర్ అసెంబ్లీలో తీశారు అంటే అది ఎంత ప్రాధాన్యత కలిగింది ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో అన్నది మనం ఆలోచించుకోవాలి. ఓకే. నెంబర్ 2, అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా ఒక విషయము ఏం చెప్పాడంటే ఆయన చాలా ఇదిగా చెప్పాడు. ఆయన ఎట్లా అంటే ఆ విషయము ఒక ఆయన వెళ్ళి అల్లు అర్జున్ చెవులో చెబితే ఆ పిక్చర్ హిట్ హోగా అని చాలా విచిత్రంగా చెప్పారు ఆయన ఓవైసీ గారు. అంటే దాని అర్థం ఏంటి అంటే ఎవరో వెళ్ళి అల్లు అర్జున్ గారి చెవులో ఇట్లా ఒక మనిషి చనిపోయారు తొక్కిసలాటలో, మీరు వెళ్ళాల్సి వస్తుంది ఇంకా అంటే నేను మొత్తం సినిమా చూసే వెళ్తా, ఇప్పుడు సినిమా హిట్ అవుతుంది, ఎవరు చనిపోయారు కాబట్టి తొక్కిసలాటలో, ఇప్పుడు ఇంకా హిట్ అవుతుంది సినిమా అని ఈయన చెప్పాడు అని డైరెక్ట్ అసెంబ్లీ ఆన్ రికార్డ్ అక్బరుద్దీన్ ఓవైసీ గారు చెప్తాం జరిగింది. మరి దాన్ని రేవంత్ రెడ్డి గారు మనం ఒకవేళ అసెంబ్లీ ప్రొసీడింగ్లో చూస్తే దాన్ని రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే దానికి ప్రూఫ్ లేదు, అది హియర్సే కిందకి వస్తుంది, బట్ మీకు ఎవరితో చెప్పారో వాళ్ళు ఇని ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ దాన్ని ఖచ్చితంగా ఆయన ఇలా అన్నాడు ఇది వినిన తర్వాత అన్నదానికి ప్రూఫ్ అయితే లేదు. హియర్సే అంటే ఎవరో చెప్తే ఇన్నది కాబట్టి దాన్ని నేను కాంక్రీట్గా చెప్పలేను, అలా అని ఉంటాడని అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఒక పక్కన రేవంత్ రెడ్డి గారు కూడా కంప్లీట్గా బాధిత ఫ్యామిలీకి స్టేట్ గవర్నమెంట్కే సపోర్ట్ చేస్తున్నారు యాజ్ అ స్టేట్ చీఫ్ మినిస్టర్. పక్కన సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి గారు కూడా తప్పు పడుతున్నారు, అల్లు అర్జున్ ఇట్లా చేయకుండా ఉండాల్సింది అనేసి. ఆల్ సెడ్ అండ్ డన్ మళ్ళీ మనం చూస్తే ఈయన దగ్గర ఎక్కడ అపాలజీస్ చెప్తున్నారు, అల్లు అర్జున్ అపాలజీస్ చెప్తున్నాడు, చాలా బాధపడ్డానని చెప్తున్నాడు, చాలా పెద్ద డబ్బులు అమౌంట్ ఇద్దాం అనుకున్నాను నేను అని చెప్తున్నాడు. అపాలజీస్ చెప్తాం వరకు ఓకే, డబ్బు సపోర్ట్ చెప్తామన్నంత వరకు ఓకే, కానీ ఆ పశ్చాత్తాపాన్ని ఆయన చూపించుకునే పద్ధతిలో ఇంకా చూపించుంటే బాగుండేది. అంటే ఎలా సార్? ఏ రకంగా? ఏముంది రవి గారు, అసలు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సరే ఆమెను వెళ్ళి కలవకూడదు, ఏదో లీగల్ ఇష్యూస్ ఉన్నాయి నాకు అన్నారు. అరే నువ్వు పర్మిషన్ తీసుకొని సంతాప సభ ఏదో ఒకటి చేయాలి కదా, సరే అసలు నువ్వు కలవకూడదు వాళ్ళని, సరే ఆమెకి కలుస్తానికి కూడా ఈ లోకంలో లేదు, నువ్వు కలవలేవు కదా, నువ్వు కలవాలంటే పైకి వెళ్ళాలి, నువ్వు ఇంకెళ్ళో కలవలేవు ఆమెని. సంతాప సభ చేస్తానికి ఎవరు ఆపారు నిన్ను? ఒక చిన్న సంతాప సభ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది మన టాలీవుడ్కి, పోనీ ఈయన వెళ్ళకూడదు, అందరూ కలిపి ఈయన ఒక రిక్వెస్ట్ పెట్టి ఫాదరు వీళ్ళ ప్రొడ్యూసర్స్ అందరు కలిపి ఒక సంతాప సభ చేసి మేము చాలా చింతిస్తున్నాము, ఇట్లా మా థియేటర్ దగ్గర ఇట్లా అయింది ఆ రోజు అన్నది మీరు ఏమైనా చేస్తారా? ఇమీడియట్గా ఆ మూవీలో ఇమీడియట్గా ఆమెకు శ్రద్ధాంజలి ప్రకటించారా? అదేనా చేసి ఉండాలి. ఇప్పుడు ఆ రీల్ కట్ చేసి ఆమెకి అసలు మూవీ స్టార్ట్ అయ్యే ముందే ప్రతి షోలో ఆమె ఫోటో వేసి శ్రద్ధాంజలి ప్రకటిస్తున్నాం, మేము చాలా చింతిస్తున్నాం అని ఒక్క డెడికేషన్ ఇచ్చుంటే అది ఏ రకంగా వెళ్ళేది? చాలా బాగుంటుంది. మరి ఈయనకి ఎందుకు అది రావట్లేదు మైండ్లో అనిపిస్తుంది నాకు. అసలు ఈయన మాట్లాడేది ప్రెస్ మీట్లో, ఈయన చెప్పేది ఈయన ఏదో కూల్ చేయాలనుకుంటాడు జనాలు, కానీ అది ఇంకా రివర్స్ అవుతుంది కదా. చాలా రివర్స్. ప్రెస్ మీట్ తర్వాతే కదా జేఏసీ విధ్వంసాలు ఇవన్నీ జరిగినాయి, మళ్ళీ పోలీసు వాళ్ళు మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా ఇలా వీడియోలు చూపిస్తాము, ఇవన్నీ జరిగినాయి అంటే నువ్వు మాట్లాడే పద్ధతి అది నువ్వు ఇంట్లో మాట్లాడుకోవాలి, లేదా స్క్రీన్ మీద నేను తగ్గేలే పుష్ప అని స్క్రీన్ మీద చూపించుకోవాలి. నువ్వు తగ్గాలి, సమాజంలో బతుకుతున్నావు, నువ్వు తగ్గకపోతే బతకలేవు ఇక్కడ, నువ్వు తగ్గాల్సిందే. తగ్గకపోతే ఎలా? మనందరం మనుషుల వల్ల తప్పులు అవుతాయి, తప్పు అయినప్పుడు పశ్చాత్తాపడాలి కదా. సమాజంలో బతకాలంటే ఎక్కడ పశ్చాత్తాపడాలి, ఎక్కడ సారీ ఫీల్ అవ్వాలి, ఎక్కడ థ్యాంక్స్ చెప్పాలి, ఎక్కడ మనం మనుషులు అన్నాక మనతో ఏ తప్పులు కాకుండా ఉంటాయా? ప్రతి మనిషితో తప్పులు జరుగుతాయి. నీ తప్పుకి సరైన పశ్చాత్తాపం పబ్లిక్ మొత్తం ఫీల్ అవ్వాలి. ఏదో నువ్వు ఫీల్ అవుతున్నావా అది ఫీలింగ్ కూడా కనిపించట్లేదు, ఎక్కడ కనిపించట్లేదు. ఏ ఇంచులో కూడా నేను చాలా ఫీల్ అయ్యా కనిపించట్లేదే. నువ్వు చాలా ఫీల్ అయితే ఏదో ఒకటి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తోటి చేసేవాడివి, లేకపోతే నీ సినిమాలో అట్లీస్ట్ శ్రద్ధాంజలి అది ఫీల్ అంటే అది ఏదో మీడియా ముందుకు వచ్చి ఆ ఏడుపుని కంట్రోల్ చేసుకున్నట్టు ఇలా ఒక 2 నిమిషాలు సైలెంట్గా ఉండి నాకు ఏడుపు వచ్చి నేను కంట్రోల్ చేసుకున్నా, అది కాదమ్మా. నువ్వేం చేయాలి? ఆ సినిమాలో ఒక
స్టార్ట్ అయ్యే ముందు ఒక ఆమె పిక్చర్ వేసి శ్రద్ధాంజలి చాలా డీప్ కండోలెన్సెస్ అని పెట్టాల్సింది, డబ్బులు కాదు. డీప్ కండోలెన్సెస్ పెట్టుంటే అరే యావత్ ప్రపంచం చూసేది వాళ్ళ నిన్ను. ఎస్ ఆర్ నో? అవును సార్, ఎస్. ఆ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత పోలీసుల మీద కూడా ఒక నిందను మోపాడు కదా, ఏం చేసిన తప్పు అంటే పోలీసులు రమ్మన్నారు, నేను వెళ్ళాను, వాళ్ళు తీసుకొని వెళ్ళారు నన్ను లోపలికి అని చెప్పేసి అంటున్నారు కదా సార్. అక్కడే కదా మరి గేట్ ఒకటి క్లోజ్ చేయమన్నాడు ఆ వీడియోలో, అదొకటి. కరెక్ట్. నేనేమంటున్నాను, సి ఆ వీడియోలో డోర్ క్లోజ్ చేయమని నేను చూడలే, కానీ రవి గారు పోలీస్ వాళ్ళది ఏదైతే మీరు చెప్పారో, నేను వెళ్తూ ఉంటే వాళ్ళే దారి చూపిస్తూ ఉన్నారు, ఒకవేళ పర్మిషన్ లేకపోతే వాళ్ళు నాకు వచ్చి వెనక్కి వెళ్ళిపోమని చెప్పేవాళ్ళు, నేను వెళ్ళిపోయేవాడిని అని. నాయన నువ్వు సినిమా స్టార్ట్ అయిన తర్వాత వచ్చి ఎన్ని చెవులో చెప్పారు వెళ్ళిపోమని, అప్పటికీ నువ్వు వెళ్ళలేదు. నీ గేట్ దగ్గర చెప్తే నువ్వు అసలు వెనక్కి తీసే పరిస్థితి ఉందా కారు? నువ్వు వెళ్ళి లోపల కూర్చోగానే తొక్కిసలాట అయిపోయింది, చనిపోయింది, వచ్చి వెనక్కి వెళ్ళిపోమని చెప్పారు. చెప్పలేదన్నాడు ఆయన ప్రెస్ మీట్లో. చెప్పారు అన్నది క్లియర్గా పోలీస్ విట్నెస్ ఇచ్చారు కదా ఆయన. సో నువ్వు ప్రెస్ మీట్ అంతా నీకు మళ్ళీ అది రాంగే, నువ్వు చెప్పిన మాటలు అది క్లియర్ ఎవిడెన్స్ పోలీస్ వాళ్ళకి, పబ్లిక్కి ఏంటి అక్కడ ఏం జరిగింది అన్నది. సో మళ్ళీ ఆ ప్రెస్ మీట్ పెడతాం వల్ల అడ్వాంటేజే పోలీస్ వాళ్ళకి, ఆ కేసులో నీకు డిసడ్వాంటేజే. ప్రెస్ మీట్లో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదు సార్, ఆయన ఏదో కవర్ చేసుకోవడానికి ఆయన ఏదో లాస్ అయినట్టు, ఆయన ఎంజాయ్మెంట్కి అడ్డొచ్చినట్టే ఉంది. కానీ ప్రెస్ మీట్ అదేదో కండోలెన్సెస్ ఇస్తున్నట్టు అయితే 1% కూడా ఎవరు ఫీల్ అవ్వట్లేదు. అందులో అందరు ఫీల్ అయి ఉంటే ఈ పాటికి ఆయన్ని అందరూ కన్సోల్ చేసి ఓదార్పు చేసేవాళ్ళు. ఎవ్వరు ఎందుకు ఆయనకు సపోర్ట్ చేయట్లేదు? యావత్ ప్రపంచం అల్లు అర్జున్దే తప్పని ఎందుకు అంటున్నారు? బికాస్ ఆయన కళ్ళల్లో కానీ ఆయన ఫేస్లో కానీ పశ్చాత్తాపం ఏం కనిపించట్లే. అయ్యో ఇది జరిగిపోయింది, జరగకుండా ఉంటే నేను ఈ పాటికి సక్సెస్ మీట్స్, అవార్డ్స్ నేను ఎంజాయ్ చేసేవాడిని ఈ పాటికి, దీనివల్ల నేను ఎక్కడికి వెళ్ళట్లేదు అనేది ఆయన చెప్పాడు క్లియర్గా. చెప్పాడు. సో పశ్చాత్తాపం పడే పద్ధతి ఇది కాదు, పశ్చాత్తాపం పడే పద్ధతి ఇది కానే కాదు. వేరే హీరోలు అన్న వెళ్ళి చూస్తే బాగుండేది అని చెప్పేసి కూడా అన్నారు కదా. ఇది మీరు చెప్పింది వేరే హీరోలు వెళ్ళి అన్నది నాకు ఇంకోటి గుర్తొచ్చింది. ఇప్పుడు ఈయన జైలుకి వెళ్ళి ఒక నైట్ 6 గంటలు ఉండొచ్చేసరికి హీరోలందరూ వచ్చి ఈయనని పరామర్శించారు. మరి ఒక జగపతి బాబు గారు అనుకుంటే వెళ్ళింది, చూస్తాను తర్వాత అది కూడా వీడియో పెట్టారు, అది కూడా ఆయన తర్వాత వీడియో పెట్టి ఒక జగపతి బాబు గారు వెళ్ళారు. వెళ్ళి రావచ్చు సార్, రియల్లీ వెరీ గుడ్. మరి ఒక జగపతి బాబు గారు ఎందుకు వెళ్ళారు? ఆయన వెటరన్ హీరో, ఇప్పుడు ఆయన వెళ్ళారు. మరి కుర్ర హీరోలు అందరూ వచ్చి అల్లు అర్జున్ ఇంటికి వచ్చి ఆయనని పరామర్శించి హగ్గులు చేసుకొని ముద్దులు పెట్టుకొని అయ్యయ్యో అయ్యయ్యో అని చెప్పి ఈయన మళ్ళీ వాళ్ళు వెళ్ళే వరకు వెళ్ళేటప్పుడు కారు వరకు వెళ్ళి అంత రెస్పెక్ట్ ఇచ్చాడు కదా బతుకున్న వాళ్ళకి. మరి చనిపోయిన వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు ఓయూ జేఏసీ కానీ లేకపోతే తెలంగాణ బిడ్డలు కానీ ఫీల్ అయ్యేది ఏంటి అంటే, చనిపోయినది తెలంగాణ బిడ్డైనా ఆంధ్ర బిడ్డైనా ప్రాణమే కదా, మరి ఫీల్ అవ్వాలి కదా, వీ షుడ్ ఫీల్ కదా. ఆ ఫీల్ ఎక్కడ కనిపించలేదు కదా. ఆ ఫీల్ కనిపినంత వరకు ఈయనకి పరిష్కారం దొరకదు. సో అంతే అంటారా సార్? ఇంకా ఖచ్చితంగా అండి ఈ ఇష్యూ ఎంతవరకు ఖచ్చితంగా దీనికంటే ఎక్కువ మాట్లాడటానికి కూడా ఏం లేదు. డైలీ ఇంప్రూవ్మెంట్ ఏందో మనం డిస్కస్ చేసుకుంటూ ఉందాం మన విశ్లేషణలో. చాలా చక్కగా విశ్లేషణ చేశారు సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.